మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గీసుకొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. నెలకు 6,000 అంటే ఇప్పుడు పెరుగుతాంటాయి. ఇక నెలకు 6,000 సంక్షేమ కార్యక్రమాలకు వీటన్నిటికీ ఇస్తున్నాం. అంటే 18,500 కోట్లు అవి 1వ తారీఖు వచ్చినాయి. అంటే టప్ప పడవలసిందే అకౌంట్లలో. మా ఉద్యోగస్తులకు వస్తానే లేదో 1వ తారీఖు. అంతేనా? వస్తానే. నిజమే చెప్తానా? నా ముఖం చూసి అబద్ధం చెప్తానా? నిజమే చెప్తానా? అవి మా అన్న కూడా అంటా ఉండే నిజం. 1వ తారీఖే పడ్డా. నా జీతం కూడా పడి ఉంటుంది రేసెల్ అయితే నేను చూసుకుంటే. ఇక అంటే టైం అన్నా కొంచెం అటు ఇటో లేకుంటే ఏదైనా మర్చిపోతున్న ఉద్యోగస్తులు, కానీ ప్రభుత్వం మర్చిపోతలేదు. ప్రభుత్వం నువ్వు నీకు గుర్తున్నా లేకున్నా 1వ తారీఖు పడుతూనే ఉన్నది. అంటే ఇంత కష్టకాలం చేస్తా అంటే ఇచ్చినవి మాట్లాడతలేరు. సన్న బియ్యానికి 500 ఇచ్చినవి మాట్లాడతలేరు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ రుణాలు మాఫీ చేసినవి మాట్లాడతలేరు. కానీ ఆ మీద ఉన్న వాళ్ళు రాలేదు, చూసినావా, వచ్చినాయా అని మాట్లాడుతాను. అందునుంచే ఊరూరు ఫ్లెక్సీలు పెట్టించిన నేను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పెడతాను. ఇక ఎందుకంటే తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి కళ్యాణ లక్ష్మి వచ్చి ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చినాం సార్? ఇప్పటికి 12 సార్లు. దీంట్లో 3 నెలల్లో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ కింద పోయినాయి. ఎమ్మెల్సీ కోడ్ కింద నెలవన్నర పోయింది. మళ్ళీ ఈ వారం 10 రోజులలో ఎప్పుడు పెడుతున్నాం సంతోష్? 10 రోజుల్లో పడిన మళ్ళీ మీ మండలంకి వచ్చి మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఉన్నాం, మళ్ళా ముఖ్యమంత్రి సాధన ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 18 కోట్ల పైన మనం దీని మీద ఇచ్చిన. ఏది నా సంతకంతో నా జీవితం ధన్యమవుతుంది అనుకుంటానండి. నేను అందరూ చెప్తాంట, మన తహసీల్దార్లకు కానీ మా కార్యకర్తల నాయకులకు అందరికీ కూడా చెప్పిన, దీంట్లో రాజకీయం వద్దు భయ్, ఏ పార్టీ ఈ పార్టీ చూడొద్దు అని అన్నా. మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి ఏ పార్టీ వాడైనా సంతకం పెడతాను. ఒక ఎమ్మెల్యేగా నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. పోయినసారేమో నేను, ఎందుకంటే మా వాళ్ళు అనేది, సార్ అప్పుడు మనం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పోతే మాకు ఇవ్వలేదు సార్, ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలి సార్? ఎవరికో ఒకరికి కడుపు మడిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే పోతే ఇయ్యనప్పుడు. నీ అన్నగా వాడు మళ్ళీ వాస్తవం అని వెనక సన్నాయి కూడా వాళ్ళు పెట్టలే. కానీ మనం ఎందుకు పెట్టద్దు? మనం పెడదాం. రాజకీయ దగ్గర రాజకీయం చేద్దాం, కానీ ప్రజలకు ఉపయోగపడే దగ్గర మనం ప్రజలకు చేద్దామని చెప్పి ఒక ఆలోచనతోటి రెండిట్లలో అందునుంచే ఇవాళ దగ్గర 19 కోట్లకు వెళ్ళిపోయింది. నేను అనుకోవడం మొత్తం వల్ల 10 సంవత్సరాలు తప్పితే 30-40 కోట్లు మించి ఉండేవి. కానీ ఈ సంవత్సర కాలం లోపల 25 కోట్లు దాటిపోతుంది. అందునుంచి దయచేసి ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను చెప్పినే నమ్ము అని మిమ్మల్ని అంటలేను, వాళ్ళ మాటలు నమ్మకండి, కానీ వాస్తవం ఏంటి ఆలోచించండి. గదొకటే నేను చెప్పేది. అందునుంచే మొదలు చెప్పిన, ఇక్కడ అన్ని పార్టీలు ఉండొచ్చు, ఏ నాయకత్వం నిజాయితీతో పనిచేస్తున్నది, ఏ నాయకత్వం ప్రజల గురించి పనిచేస్తున్నది, ఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాయి, మిగిలినవి కూడా 100% నెరవేరుస్తాం. మా ఆడిబిడ్డ కట్నాలు ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నెలకు 2,500 రూపాయలు కట్నం చదివిస్తామని చెప్పినాం, అది ఇస్తాం. ఇంకా మిగిలినవి కూడా అన్ని కూడా చేస్తాం. కానీ కొంచెం ఏంటంటే సంపాదించి
మళ్ళీ పంచిపెట్టాలి. ఇప్పుడు అప్పులు కట్టడానికి పోతానికి ఇప్పుడు సంపాదన పెంచే ప్రయత్నం చేస్తున్నాం, అంతే కదా. సంపాదన పెరుగుతుంటే కదా మన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఇచ్చేది. మా నాయన అడుగుతాడు పెన్షన్స్, అది కూడా పెరుగుతుంది నాయన, కానీ కొంచెం టైం అవుతుంది. ఎందుకంటే మొదలు సంపాదన పెంచుకోవాలి, ఆమ్దాన్ని పెంచుకోవాలి. ఆమ్దాన్ని పెంచుకుంటా అంటే మీకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ ఆమ్దాన్ని పెంచే కార్యక్రమంలోనే మన ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కొంత పెట్టుబడి కూడా పెట్టవలసి వస్తుంది ఆమ్దాన్ని పెంచుకోవాలి అంటే. ఆ పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కూడా ఉన్నది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. కనుక వీటిని అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ఆహార భద్రత చట్టం చేయడం జరిగింది. ఆహార భద్రత చట్టం చేసిన తర్వాతనే ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ ప్రారంభమైనాయి. వాళ్ళ మొత్తం దేశం స్థాయిలో, ఒక తెలంగాణలో కాదు మొత్తం దేశ స్థాయిలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కిందనే మనకు బియ్యం రావడం జరుగుతుంది. అంటే అదొక చారిత్రకమైన ఘట్టం, ఆహార భద్రత కార్యక్రమం తీసుకోవడం. ఇంకొకటి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఉన్నది, పనికి ఆహార పథకం. అది తీసుకొచ్చింది ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ సోనియమ్మ నాయకత్వంలో. అంటే ఇవి ఒక రకంగా చారిత్రకమైన నిర్ణయాలు. ఇక గరీబ్ వాడికి ఇల్లు కట్టాలనే కార్యక్రమం తీసుకునేటప్పుడు ఇందిరమ్మ తీసుకున్నది, మర్చిపోతాను అందరు మీరు. అందునుంచి అన్న పని చేసిన వాళ్ళను 10 రూపాయలు సాయం చేసిన వాడిని మర్చిపోవద్దు అని అనేది అందునుంచి అని అనేది. ఈ మర్చిపోవడం వలన ఏమైందంటే ఇవాళ రేపు ఇంతకుముందు నేను చెప్పిన చూసినావా, మాటకారితనంతో మాయల మాటలతోటి బొచ్చడు వాగ్దానాలు ఇచ్చేస్తారు. ఏమంటాడు చూసినావా, అదే వాడిని ఊళ్ళోకి వస్తా అంటాడు, బిడ్డ అంటాడు. పేర్లు వాళ్ళకి వెళ్తలేదు అనుకున్నా, మీకన్నా అర్థమైతే లేదో, మా చెల్లెళ్ళకైతే బ్రహ్మాండంగా అర్థమవుతా అండి. వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమైపోతా అండి ఎవరో. వాడు చెప్తాడు, చెరువు ముంగట బియ్యం పోసినా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, చెరువు కింద మంట పెట్టినా ఇక ఉడుకుతుంది రా అంటాడు. అర్థమైంది కదా మీ అందరికీ. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, అందరి ఇంటికో ఇల్లు ఉద్యోగం వచ్చింది, అందరికి 10 సంవత్సరాలు సన్న బియ్యం వచ్చినాయి, మహిళలకు పావుల వడ్డీ మాఫ్ అయింది. అంటే మీకు అర్థం కావాలి మరి. నేను మా ఎవరన్నారు ఇప్పుడు వచ్చిందని, మరి మళ్ళీ వాపస్ తీసుకుంటాం. మీకు రాలేదంటే చెప్పండి, వాపస్ తీసుకుంటాం. చూడు, ఈ మండలంలో 18,25,807 రూపాయలు వచ్చినాయి. మా చెల్లెల్లో మాట్లాడతలేదు సరిగ్గా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీంట్లో ఉండొచ్చు వివిధ పార్టీల అభిమానులు ఉండొచ్చు, రాజకీయం నాకు అవసరం, కానీ మీకేం కావాలి, ఎవడు పని చేసిండ్రు ఏంటిది అనేది ఎప్పటికప్పుడు నిజాన్ని గుర్తుపెట్టుకోవాలనేదే నాకు విజ్ఞప్తి. తన స్వార్థం గురించి పనులు చేసుకున్నారా లేదా ప్రజల గురించి పనులు చేసినలా అనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందునుంచి వాళ్ళు చూస్తే, నేను ఇంతకుముందే చెప్పా, పనికి ఆహార పథకం కానీ ఆహార భద్రత చట్టం కానీ లేదా ఆ రోజు ఇళ్ల కార్యక్రమం కానీ ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రావడం జరిగింది. ఈరోజు కూడా సన్న బియ్యం ఇవ్వడం అనేది సోనియమ్మ ఆశీర్వాదంతో, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే ఈ మండలంలో మొత్తం రేషన్ కార్డులు 18,446 రేషన్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే 52,479 క్వింటాల బియ్యం సభ్యులు 52,479 మంది సభ్యులకు మనం రేషన్ బియ్యం ఇస్తున్నాం. మొత్తం జనాభా ఎంత ఇక్కడ? తహసీల్దార్ 6,000 ఎక్కువ ఉంటుంది.